ఇలాగా 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 మొహాలు కనిపించకుండానే ఫోటోలు అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉంటే అదే ప్రాబ్లం. లేడీస్ కి అంతే అనమాట, స్టైలే ముఖ్యం. హాయ్ హలో, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు వరలక్ష్మి వ్రతంకి ఫోటోషూట్. ఓన్లీ వరలక్ష్మి వ్రతంకే కాదు, ఈ మధ్య కాలంలో నేను ఫోటోషూట్ చేయించుకొని ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది అనమాట. నా యాజ్ యూజువల్ ఆల్ టైమ్ మేకప్ ఆర్టిస్ట్, సారీ డ్రేపర్ అండ్ హెయిర్ స్టైలిస్ట్, ఎవ్రీథింగ్ అనమాట రమ్య. తనైతే వచ్చేసింది, చాలాసేపు అయింది, లెన్స్ అయితే పెట్టింది. సో ప్రస్తుతానికి అయితే రెడీ అయిపోతాం. హెయిర్ డ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు శారీ వచ్చేసి బ్లాక్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ ఆల్రెడీ వేసేసుకున్నా, మళ్ళీ హెయిర్ స్టైల్ అయ్యాక ఇబ్బంది అవ్వకుండా. సో ఫస్ట్ కొంచెం వెస్ట్రన్ కాదు, ట్రెడిషనల్ కాదు, నా హెయిర్ కట్ చేసుకున్నాక ఇలా కొంచెం ట్రెండీగా ఇలాంటి చీరలు కట్టుకున్నప్పుడు హెయిర్ స్టైల్ ఎలా ఉండొచ్చు అనేది అయితే ట్రై చేస్తున్నాము. నా హెయిర్ స్టైల్ చాలా మందికి నచ్చలేదు, ఎందుకు కట్ చేసుకున్నారు, ఇంత లాంగ్ హెయిర్ ని ఇంత చేసేసారు అని అన్నారు. ఊరికే అప్పుడప్పుడు హెయిర్ కట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. సో ప్రస్తుతానికి అయితే ఏం సీరియల్స్ చేయట్లేదు కాబట్టి హెయిర్ కట్ చేసుకుందాము, పెరుగుతుంది అని చెప్పి గుండె ధైర్యంతో కట్ చేసేసుకున్నాను. చేసుకున్నాక బాధ అనిపించింది, బట్ పర్వాలే, ఇక్కడ చేసుకున్నాను, ఇక్కడికి పెరిగింది. సో ప్రస్తుతానికి అయితే చీర పక్కన పెట్టేసి హెయిర్ స్టైల్ చేసేసుకుందాం. సో హెయిర్ స్టైల్ అయితే కర్ల్స్ పడుతుంది అంతే కదా. హెయిర్ కి ఏమి సిరం రాయివా, ఏమి జిడ్డు అయిపోతుంది? ఓకే, స్ప్రే చేసానికి మనకి మళ్ళీ చేంజ్ అవుతున్నాయి కదా. ఏ స్ప్రే చేసావు మాకు చెప్పాలి కదా. ఆసిస్ షైనింగ్ స్ప్రే. కర్ల్స్ అంతా అయిపోయాక మీకు చూపిస్తా ఎలా ఉందో. మా క్రీమ్ కి బూస్టర్ కి మేకప్ చేస్తావేంటి? క్రీమ్ ఆల్రెడీ క్యూట్ ఉంది, బూస్టర్ కే చేద్దాం. అబ్బా, బూస్టర్ గడు క్యూటే, అవమానిస్తున్నావు నువ్వు. ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మా బూస్టర్ కి. ఏరా బూస్టర్, రే బండా, బండమ్మా, మీరు కూడా బండే కదండి అంటారు. ఎస్ అఫ్ కోర్స్, కానీ మేము బుద్ధిగా మా బూస్ట్ని బండి బాబు అని పిలుచుకుంటాం. గర్ల్స్ అయితే పెట్టేసింది, బాగుంటుందా నాకు అని అడిగి, దీన్ని మళ్ళీ వేవ్స్ తీస్తుందంట. వావ్ బాగుంది, ఇప్పుడు ఇందాక బాగాలేదు కానీ. టింగ్ టింగ్. ఈ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలాగా కర్ల్స్ కానీ అవుట్ బ్లో ఏంటి అవుట్ కర్ల్స్ పేర్లు రావు నాకు, మర్చిపోతుంటా. తీసుకోబో. మా బూస్టర్ ఆ మ్యాక్స్ బొమ్మని ఇవ్వట్లేదండి, కరెక్ట్ ఇక్కడే పెట్టి గోల గోల చేస్తుంది. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. దీనివల్ల హెయిర్ పాడవదా? లైట్ గా మైల్డ్ గా కొడుతుంది, ఎక్కువ కొడుతుంది కానీ పాడవుతుంది. చూసారా, ఇన్ని ఇన్ని వాడి మా హెయిర్ ఇంకా పాడవుతుంది. అయినా సరే మేము చేయించుకుంటాం, మాకు గుండె అయిపోయినా బట్టలు అయిపోయినా పర్వాలేదు. లేడీస్ కి అంతే అనమాట, స్టైలే ముఖ్యం. అది వేరే వాళ్ళ కోసం మేము రెడీ అవ్వం, మా కోసం సెల్ఫ్ లవ్ కోసం రెడీ అవుతాం అనమాట. సో ఇప్పుడైతే మేకప్ కాదా చేద్దాం. ఎస్, నువ్వు మేకప్ చేస్తావని నేనేమి ఫేస్కి సిరమ్ ఏమి పెట్టుకోలే, మాయిశ్చరైజర్ కూడా పెట్టుకోలే. మళ్ళీ రాస్తుంది తను, అనవసరంగా నాది వేస్ట్ అయిపోద్ది అనేసి. ఇదేంటి పాండ్స్ పౌడర్ వాసన వస్తుంది? అసలు కొట్టావా? నాకేం రాలేదు, గాలి వచ్చింది, మొహం తడిగా కూడా అవ్వలేదు. ఇప్పుడు అయిందా తడి? అయింది. ఇది పాండ్స్ పిన్స్ పౌడర్ వాసన వస్తుంది. ఏవేవో కొడుతుందండి తను, నాకు తెలిసి ఇది మిస్ట్ అనుకుంటా, ఫేస్ మిస్ట్. ఏ మేకప్ చేసుకున్నా సరే బేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫేస్ మిస్ట్ కానీ, ప్రైమర్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, ఇవన్నీ రాసిన తర్వాత మేకప్ చేసుకుంటే స్కిన్ పాడవదు, లేకపోతే స్కిన్ పాడవద్ది. మరి మీకెందుకండి పింపుల్ వచ్చింది అని అంటే, మీరు ఇవన్నీ వాడట్లేదా అని అనుకోవద్దు, వాడతాము, అప్పుడప్పుడు పింపుల్స్ వస్తాయి అంతే. ఆ పింపుల్ పోవట్లేదు, బయటకి ఇంత వచ్చేసింది లావుగా, పోవట్లేదు. కన్సీలర్ ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ మనకి నల్లగా ఉంది, మచ్చలు ఉన్నాయని అర్థం. అంటే నా ఫేస్లో ఎన్ని మచ్చలు ఉన్నాయి అని. ఇది అంతా ఎందుకు వస్తుంది అని అంటే, బేసిక్గా మనం మొబైల్ ఎక్కువ చూస్తాం కదా, ఎస్పెషల్లీ రీల్స్ షార్ట్స్ చూస్తాం కదా, దానివల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి అనమాట. ప్లస్ ఈ ఓటీటీ వచ్చాక సినిమాకి వెళ్ళకపోయినా ఇంట్లో బోల్డ్ సేపు మనము సినిమాలు సిరీస్లు చూస్తూ రాత్రులు పడుకోము, దానివల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. అలా చేయకుండా త్వరగా పడుకుని పోవాలి, త్వరగా లేవాలి. అన్ని చెప్తాం కానీ ఏది చెయ్యండి. ఎస్. సో ఇప్పుడు ఫౌండేషన్
తిను 2 ఫౌండేషన్స్ కలిపింది. మేకప్ ఆర్టిస్ట్ అయితే ఇన్ని మోసుకొని రావాలి. నేను వాడుతూ ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే నేను ఈ ఫోటోషూట్ ఇప్పుడే ఎందుకు పెట్టుకుంటున్నానంటే వరలక్ష్మి వ్రతంకి నేను అంత రెడీ అవ్వను. అంత కాదు అసలు రెడీ అవ్వను. ఆ పూజ, ఆ భక్తితో ఉంటాను గానీ మేకప్ వేసుకోవాలి, రెడీ అవ్వాలనే ఒక ఇంట్రెస్ట్ ఏది ఉండదనమాట. సో మరి అందరూ వరలక్ష్మి వ్రతంకి వాటికి ఫోటోలు పెడతారు. మరి మన దగ్గర ఫోటోలు ఉండవు. ఆ పిచ్చి ఫోటోలు పెడితే ఏం బాగుంటుందని ఫోటోషూట్ చేయించుకుంటున్నా. ప్లస్ నాకు సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఎవరైనా ఫొటోస్ అడిగితే రీసెంట్ పిక్స్ అడుగుతారు యాక్చువల్గా. సో రీసెంట్ పిక్స్ ఇవ్వాలి అని అంటే మన దగ్గర ఉండాలి కాబట్టి దానికి కూడా ఒక రీజన్. అలా ఫోటోషూట్ అనమాట. లిక్విడ్ బ్లష్ బుగ్గల మీద ఎవరో కొట్టినట్టు, ముక్కు మీద ఎవరో కొట్టినట్టు. బేసిక్గా నా స్కిన్ అలాగే ఉంటుంది తెలుసా. అంటే ఎండలోకి వెళ్ళినా ఎక్కువ పరిగెట్టినా ఇక్కడ 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 రెడ్గా అయిపోద్ది. సెన్సిటివ్ స్కిన్ ఉంటే అదే ప్రాబ్లం. ఓవరాల్ రెడీ అయిపోయాక చూపిస్తాను. ఎందుకంటే ఆ, తను ఇబ్బంది ఫీల్ అవుతుంది. నేను వ్లాగ్ చేయడం వల్ల లేట్ అవుతుందని నా మీద అబండాలు వేస్తున్నారనమాట. సో నాకు అలాంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం ఇష్టం లేక లేట్ అవుతే కష్టం కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ బయట ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఫోటోషూట్ ఎలా చేస్తామో కూడా తెలియదు. లెట్స్ ట్రై, లెట్స్ హోప్ ద బెస్ట్. రెడీ అయిపోయాక చూపిస్తా. సో మేకప్ అయితే అయిపోయింది. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అని కామెంట్స్లో పెట్టండి. ప్రస్తుతానికైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేస్తాము. దీని మీద మరీ హెవీగా కాకుండా సింపుల్ జ్యువెలరీతో రెడీ అవుదామని అనుకుంటున్నా. డ్రెస్ చేంజ్. బూస్టమ్మా దిగాలమ్మా ప్లీజ్. నేను కూర్చోవాలి కొంచెం లేవా. నా బొంగో కొండ కదా నీదే ప్లేస్. ఇదిగో ఇక్కడ కూర్చో. గో దట్ గో 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 గో. అక్కడ కూర్చో. గుడ్ బాయ్. అద్దం అమ్మో అద్దంలో చేసేసుకుంటున్నాడు మంచిగా. సో హెయిర్ స్టైల్ కొంచెం ఇక్కడ ఇలా పిన్ పెట్టుకుంటున్నాం అనమాట. శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. ఈ పిన్ కూడా పెట్టుకున్నాక మీకు ఎలా ఉంది లుక్ అన్నది అయితే చూపిస్తా. అండ్ చిన్న స్టడ్స్ పెట్టుకున్నాను. ఈ స్టడ్స్ వచ్చేసి నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. క్రిస్మస్ కి మనము ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా గిఫ్ట్స్, సీక్రెట్స్ అంట. ఆ టైంలో ఒక ఫ్రాక్ ఈ స్టడ్స్ ఇచ్చిందనమాట. మరి ఎక్కడ తీసుకుందో తెలీదు. బట్ ఈ స్టడ్స్ అయితే నాకు చాలా ఇష్టం. అన్నిటి మీదకి మ్యాచ్ అయిపోతూ ఉంటాయి. అండ్ బెల్ట్ కూడా పెట్టుకున్నా. అవన్నీ కూడా చూపిస్తా. ఓకే ఇలా తిప్పి పిన్స్ పెట్టావా. నైస్. చూసావా హెయిర్ స్టైల్ ఎందుకు అక్క జుట్టు కట్ చేసుకున్నావు అని అన్నావు. ఎంత బాగుందో. గుడికే మనం ఏదైనా చేయించుకున్నది దానికోసం ఫీల్ అవ్వకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి మనకు మనమే పొగడుకోవాలి. ఎందుకంటే మన ఎవరు పొగడరు. సో ఫైనలీ రెడీ అయిపోయాను. వైట్ బెల్ట్ పెట్టాను కొంచెం కాంట్రాస్ట్ ఉండాలని. మళ్ళీ తర్వాత ఇలా బ్లాక్ బెల్ట్ పెడతాను అనమాట. బ్లాక్ బ్లాక్ కలిసిపోద్దేమో అని చెప్పి, డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పి వైట్ పెట్టాను అనమాట. అండ్ మెడలో ఒక చిన్న చోకర్, పాత చోకర్ 150 100 రూపీస్ కొన్నాను. ఎప్పుడు కొన్నానో ఎక్కడ కొన్నానో అడగండి. సో అది వేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ చెప్పా కదా స్టడ్స్ వేసాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇది. సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ డన్ బై రమ్య. సో మా ఫోటోగ్రాఫర్స్ వచ్చేస్తే ఫోటోలు తీర్చుకోవచ్చు. రెడీ. సో ఫోటోషూట్కి వచ్చేసాము. యాక్చువల్గా ఈ సారీ 700 బాగుంది. కాకపోతే ఇక్కడ కొంచెం వైట్ గా ఉంది. మరి అదేంటో నాకు తెలియదు. మేబీ మనం కట్టే ఒక 2-3 సార్లు అలాగే ఉంటదేమో. బట్ 700 అనేది వర్తీ అని అనిపించింది నాకు. మా ఉదయ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ రియల్ ఎస్టేట్ నుంచి మళ్ళీ ఫోటోగ్రఫీకి వచ్చాడు. సన్నగా తీయు. నేను ఫోటోలు ఫోజులు ఇవ్వడం కూడా మర్చిపోయాను. చెప్పు నాకేమైనా ఫోజెస్. అలా గోక్కునే పోజు కింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు ఇస్తారు. ఆ పోజు, జుట్టిలో ఎగరేసే పోజు అలా ఇస్తూ ఉంటారు. ఉదయ్ క్యాచ్ పెట్టు. థ్యాంక్ యూ. పైకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడానికి బద్ధకం. ట్యాగ్ తీయచ్చా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్చువల్గా బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ఉంటే బాగుండు, కానీ ఆవిడ బాబు మా కోసం కొత్త హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. ఊరికే వీడియో కోసం షో ఆఫ్ అనమాట. ఇలా పట్టుకొని ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు అలా అలా ఓవర్ యాక్షన్ చేస్తూ. నాకు ఇలాంటి ఓవర్ యాక్టింగ్లు చేయాలంటే కొంచెం కష్టం, బట్ తప్పట్లేదు. ఈ డ్రెస్తో అయితే ఫోటోషూట్ అయిపోయింది. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ట్రెడిషనల్గా వెళ్దాం అని అనుకుంటున్నా. 2 అనుకున్నాను, ఇంకా అవుతాయో లేదో తెలియదు. ప్రస్తుతానికి అయితే వేరే అవుట్ఫిట్ ధోతి టైప్ కట్టుకుంటాను. అది కట్టుకొని ఫోటోలే తీసుకుంటా. రీల్ లేదు. దీంతో అంటే ఊరికి అలా రీల్ చేసా. చాలా రోజులు అయిందని డాన్స్ చేశాను. ఈ హీల్ పెయిన్ వల్ల నేను డాన్స్ ఏమీ చేయట్లేదు అనమాట. నడవలేకపోతున్నాను. డాన్స్ కొంచెం కష్టంగా అనిపించింది. ప్రస్తుతానికి అయితే డ్రెస్ చేంజ్, అవుట్ఫిట్ చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో ఇలా రెడీ అయ్యాను.
ఇప్పుడు బయట సెటప్ మార్చేసాం మేము. కిందకెళ్ళి ఏం తీసుకుంటే ఈ ధోతిలో అని చెప్పి మా ఇంటి ముందు ఉండే తులసమ్మని తీసుకెళ్ళి ఇక్కడ సెట్ చేసాం. ముగ్గు వేసినట్టు యాక్ట్ చేసి ఆ ముగ్గు వేసింది రమ్య. అండ్ బంతి పూలు వాడుతున్నారు పూజకి అని అనుకోద్దు, ఊరికే ఇది యాక్టింగ్ కి. అండ్ ఫైనల్లీ ఇది అనమాట చింది ఇలా కట్టుకున్న జ్యోతిసారి. ఊరికే నార్మల్ గా ఈ మధ్య కాలంలో ఎవరు ఇలా కట్టుకోవట్లేదు. నాకు ఇలా కట్టుకోవడం ఇష్టం, బట్ నాకు రాదు. సో రమ్య ఉంది కాబట్టి ఇలా చక్కగా కట్టుకొని ఒక 2 ఫోటోలు తీసుకుందామని అనుకున్నా. లెట్స్ స్టార్ట్. మా మామగారు చూసి మా కోడలు ఎంత మంచిది అయిపోయిందిరా బాబోయ్, అసలు రోజు ఇంట్లో పూజలే చేయదు, అప్పుడప్పుడు దండం పెట్టుకుంటది అంతేగాని ఇలా పచ్చుకున్న కుంకంలో వేసి వీడియోల కోసం అని అనుకుంటారు. బాగానే ఉంది సెట్. ఓకేనా? ఇది కూడానా? చాలా ఇంక నేను మార్చి ఓపిక లేదు. అక్క నీ జుట్టు బాగుంది వెనకాల. అది విగ్ అట్లా చెప్పొద్దు. రమ్య వేసింది అందుకే బాగుంది అని చెప్పారు కదా. మన పట్టుకున్నావు అక్క చీరని. ఇంకా ప్యాంట్ కనిపిస్తుంది. దాదా ఇలా అని వెనక్కండి. ఇలా తిట్టినప్పుడు ఇది ఇలా ఊడొచ్చేస్తే మరి మీరు నమ్మకూడదు. కొంచెం మెల్లగా అక్క, గట్టిగా అయ్యకు. ఇది ఊడిపోతుందని చెప్పా. అక్క నేను ఊరికనే పెట్టిన దాన్ని. అయిపోయింది. ఫైనల్లీ వర్షంలో షూటింగ్ అయిపోయింది, ఓపిక కూడా అయిపోయింది అనమాట. సో వరలక్ష్మి వ్రతంకి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో రీల్స్ ఫోటోలు పెట్టడం ట్రెండ్ అయిపోయింది కాబట్టి ఇలా చక్కగా మీరు కూడా మీ పిల్లలకు కానీ మీరు కానీ చక్కగా రెడీ అయ్యి ఇలా ఫోటో షూట్ ఏదైనా చేసుకొని, ఒకటి మనకు గుర్తుగా ఉంటుంది, ఇంకోటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. పైకి వెళ్ళి ఇంకొక జ్యువెలరీ ఉంది, అది కూడా వేసుకొని ఒక 2 ఫోటోలు తీసుకొని ప్యాకప్ అనమాట. సో ఫైనల్లీ ఫోటోషూట్ అయితే అయిపోయింది. ఈ సెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, వెంకటేశ్వర స్వామిది అనమాట. అండ్ మా ప్రభంజన్ నేను కూడా ఒక 2 ఫోటోలు తీసుకున్నాం. వాడికి అస్సలు ఆన్లైన్లో పెడితే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈ జెన్జీ జెనార్ఫాల్కి ఏంటంటే ఇలాగా 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 మొహాలు కనిపించకుండానే ఫోటోలు అనమాట. సో వాటిని రిక్వెస్ట్ చేసి ఎక్కడ పెట్టినా అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఫోటో తీసుకున్నా గుర్తుగా. సో ప్రస్తుతానికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.